చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఆ పైన రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులన్నింటినీ కదిలించారు. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు స్వయంగా ఉద్యమం చేయడం ఇదే ఈ మధ్యకాలంలో మొదటిసారి. ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు పెద్దిరెడ్డి తెలుగుదేశం నేత, అలాగే మాజీ మంత్రి మనతో ఉన్నారు. మరోవైపు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా మనతో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు, చంద్రబాబు డిమాండ్ ప్రధానమైనది ఏమిటి అన్నది ప్రచారంలోకి తేకుండానే ఈ రోజున ఉద్యమం చేశారు. అందుకనే ఆయనకి ఏ విధమైనటువంటి సింపతి రాకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. చాలా దురదృష్టకరం అండి. ఇది చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ కాదు. ఇది యావత్ రాష్ట్రంలో రైతాంగం యొక్క డిమాండు, రైతు సంఘాల యొక్క డిమాండు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల డిమాండు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నాయకులు కానీ ఈ ప్రాంతం నాయకులు కూడా దీనిపైన స్పందించిన విషయం. దీనికి కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి మనకు. ఇదేదో మన గొంతమ్మ కోరికలు, సొంతంగా ఊహించుకొని ఊహాజనితమైనటువంటి నిర్ణయాలతో కూడుకున్నటువంటి డిమాండ్స్తో చంద్రబాబు నాయుడు నిలదీసి కూర్చోలేదు. శాసనసభ సమావేశాలు మొదలు కాకముందే జిల్లాలో పర్యటన చేసి రైతులను ఓదారుస్తూ మీకు అండగా ఉంటాం, తప్పకుండా మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, స్థిరంగా ఉండండి, ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వం ద్వారా మంచి ప్యాకేజ్ ఇప్పించి మేము ఆదుకునే ప్రయత్నం చేస్తాం, తడిచిన ధాన్యాన్ని కూడా కొనిపించే ప్రయత్నం చేస్తాం, గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం, నష్టపరిహారాన్ని కూడా మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఆ విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో జిల్లా పర్యటన చేసిన తర్వాత వచ్చిన శాసనసభ సమావేశంలో కూడా అదే ఇష్యూ పైన 3 రోజులు దీనిపైనే పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అదే సందర్భంలో 2 ఇష్యూస్ వచ్చినాయి. 3వ నాడు ఏ ప్రకటన చేసినారో కేసుల విషయంలో ఆ ప్రకటన మొదటి రోజు కూడా చేయొచ్చు. స్టేట్మెంట్ చేసేసి చెప్తున్నది ఆల్రెడీ 4,500 ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఇప్పటికే 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే కొనుగోలు కేంద్రాలు, ఎక్కడైతే మీరు కోరినటువంటి డిమాండ్లో ముఖ్యమైనటువంటి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందుగానే ప్రకటన శాసనసభ వేదికగా చేసింది. ప్రజలందరి దగ్గరికి ఆ అంశాన్ని తీసుకువెళ్లిన తర్వాత బాబు దీక్ష చేసి ఏం సాధించదలుచుకున్నారు? బాబు గారు చేసిన దీక్ష విషయంలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. రైతాంగాన్ని కూడా దీన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇవాళ స్వామినాథన్ గారు కానీ, అదేవిధంగా జయంత్ ఘోష్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన నివేదికల అనంతరం అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సబ్ కమిటీ వేసి వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా అకాలంగా నష్టం జరిగి రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 కంటే తక్కువ ఇస్తే వాళ్ళకు వైబిలిటీ లేదు, 10,000 ఇవ్వాలని చెప్పి సరిగా పంట పండించినటువంటి రైతాంగానికి పెట్టుబడి ఎంత పెట్టుబడి పెడతారో, ఇన్పుట్స్ ఎంత పెట్టడం జరుగుతుందో దానిపైన 50% గిట్టుబాటు ధర వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించాలి, ఆ విధంగా కొనుగోలు చేయించాలని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయాలు, రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దాని పరిధిలోనే ఆ 10,000 రికమెండేషన్ పరిధిలోనే మనం డిమాండ్ పెట్టిన తప్ప ఏదో అసాధ్యమైన డిమాండ్ పెట్టలేదు. ఇవాళ హెక్టార్కు 6,000 రూపాయలు అన్నారు. అంటే ఎకరానికి 3,000, 3,500 రూపాయలు వస్తాయి. వాళ్ళ ఎకరానికి కాదు 6,000 ఒప్పుకున్నది. 3,500 తోటి ఏ రైతు అయినా ఒక ఎకరంలో కనీసం విత్తనాలు కూడా వేసుకునే అవకాశం ఉందా? ఇవాళ తర్వాత కూలీ రేట్లు పెరిగినాయి. ఉపాధి హామీ పథకం ద్వారా మనందరూ తెలుసు, అందరూ రైతు బిడ్డలమే, రైతుల నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కూడా. కనుక ఇంత పెద్ద వ్యవసాయ పరిశ్రమలో 13 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ఉన్నటువంటి దేశ బడ్జెట్, రాష్ట్రంలో 1,00,000 కోట్ల బడ్జెట్, ఒకప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటేనే ఓహో ఇంత పెద్ద బడ్జెట్ భారతదేశం బడ్జెట్ అని చెప్పి ముఖ్యంగా తెలుసుకునే పరిస్థితులలో ఇవాళ 13 లక్షల కోట్లకు ఎదిగినట్టు తర్వాత అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ అని మనం గుర్తించినాము. ఆ పరిశ్రమ కుంటుపడితే భవిష్యత్తులో ఈ దేశానికి తిండి పెట్టేవాళ్ళు లేనిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అందరూ అప్పులో ఉన్నారు, అందరూ కూడా ఆత్మహత్యలు, ఆకతాలు గురయ్యే పరిస్థితి కనుక రైతాంగ సమస్యను తీవ్రంగా తీసుకోవాలి. మన రాష్ట్రం అన్నపూర్ణ లాంటిది. ప్రభుత్వం చెప్తుంది ఆల్రెడీ మేమైతే చాలా చక్కగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా ఏదో ఒకటి ఏ డిమాండ్ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ అంశాన్ని తీసుకుని ముందుకు వచ్చింది. మేము సూటిగా అడగదలుచుకున్నామండి ముఖ్యమంత్రి గారిని. మీరు ఇవాళ ప్రకటనలు ఇచ్చినారు, యాడ్స్ ఇచ్చినారు. దయచేసి మీరు స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కనుక నష్టం జరిగినటువంటి రైతాంగం దగ్గరికి వెళ్లి నేను ఇంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినాను, మీకు సంతృప్తి ఉందా లేదని చెప్పి అడుగుని చెప్పండి. ఎవరైనా దాన్ని ఒప్పుకునే సిద్ధంగా ఉన్నారా? ఇవాళ ఇది చెప్పాలి, తప్పులేదు, కానీ దాన్ని అపాసం చేయడం సరైనది కాదు. మా దగ్గర విధులు లేవు, నిధులు లేవు, వీలే పరిస్థితి లేదు, కేంద్రం పైన ఒత్తిడి పెంచుదాం, మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి ఆ విధంగా సహకార సంఘీభావం తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యగా అదే సొంత ఆస్తి పోయినట్టు, ఆయన సొంత పొలంలో నష్టం జరిగితే నష్టపరం అడిగినట్టుగా దాని కొరకు ఆయన నిరాదీక్ష పెట్టినట్టుగా భావించడం సరైనది కాదు. డెమోక్రసీలో ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరు కూడా హర్షించరు. పాల్వాయి గారు మీరే ఉంటారు. ఈ ఉద్యమం మొత్తం
రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ఉద్యమం. రైతులకు నష్టం జరగలేదని ఎవరు అన్నారు? తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చి రైతుకు ఎన్నో దఫాలుగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఎన్నడూ కూడా ఎదుర్కోనంత పెద్ద నష్టాన్ని రైతు భరించడం జరిగింది. అదొకటే కాదు, తెలంగాణలో కూడా 80% మెట్ట ప్రాంతంలో 80% మెట్ట ప్రాంతం అంతా కూడా పత్తి వేస్తున్నారు. ఈ వర్షాల వల్ల కూలీలు దొరకక ఇదంతా కూడా పికింగ్ చేయడం చాలా ఇబ్బందికరం అయిపోయింది. వరి కోయటం కూడా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి దీనివల్ల ఖర్చులు పెరిగినాయి. తర్వాత వర్షాలు పడి పంటలు చెడిపోయినాయి. ఇవన్నీ జరిగినాయి. ఇది జరగలేదని ఎవరు అంటలేరు. కానీ దానికి ప్రతిపక్షం రాజకీయ పరంగా తన బలాన్ని పెంచుకుంటేందుకు ఈ విధంగా రాజకీయం చేయడం ఏదైతుందో అదొకటే అభ్యంతరం. అంటే పరిహారాన్ని ఆల్రెడీ నేను చెప్తానండి, సరిపోయినటువంటి పరిహారం స్వామినాథన్ కమిటీ కేంద్రం వేసినటువంటి కమిటీ. నేను చెప్పేదేనండి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు? వాట్ ఈస్ ది స్టోన్? ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నేను పోయి చూసి వస్తాను, చూసి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తాను, నివేదించిన తర్వాత దాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగా చూడాలి తప్ప రైతుల దగ్గరికి పోయి రైతులను రెచ్చగొట్టడం తర్వాత ఇది చేయడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇంకోటి నేను మొత్తం చెప్పినాక మీరు చెప్పారు. ఇది అయినాక గతంలోనే ఒకసారి రైతాంగానికి నష్టం జరిగింది, మళ్ళీ రెండోసారి ఇంపుట్ సబ్సిడీ పెట్టుకుని ఇంపుట్స్ పెట్టుబడి పెట్టి మళ్ళీ రెండో పంట వేసుకున్నారు. ఆ తర్వాత నష్టం జరిగింది. ఆ రోజులో కూడా నష్ట పరిహారం కింద 5,000 ఇవ్వని చెప్పాను. ఆ రోజు 10,000 డిమాండ్ చేయలేదు. ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం అన్నటువంటి ఆ రోజు 5,000 ఇవ్వని చెప్పిన తర్వాత ₹1 కూడా ఏ రైతుకి ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాలు లేవు, గోడాంస్ లేవు, గోడాంస్ ఖాళీ లేవు, కొనే దిక్కు లేదండి. వాళ్ళ తడిసిన దాన్ని ఈ రోజు వరకు లేదు. ఏదైనా కూడా ఒకటి ఏమిటంటే ఈ విధంగా చేయటం, దాని తర్వాత అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అది పద్ధతేనా అనండి. అసెంబ్లీలో చర్చ జరగాలి. దానిపైన రైతుల కష్టాలు తీరడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఆ విధంగా కాకుండా మాట్లాడటమే కొట్లాడినట్టు మాట్లాడటం, అసెంబ్లీని అంతా ర్యాన్సాక్ చేయటం, ఈ విధంగా అసెంబ్లీ నడవకుండా చేయటం, దీనివల్ల సమస్యలు తీరుతాయా రైతులకు? అది అయిపోయిన తర్వాత ఏది మన వాళ్ళు మీ చంద్రబాబు నాయుడు చేసిండు. చంద్రబాబు నాయుడుకు అది తప్ప ఇంకో పని లేదు. అసెంబ్లీలో 2 ప్రధాన పబ్లిసిటీ కావాలి. ఏదైతే కోల్పోయిందో ఆ ప్రెస్టేజ్ ప్రజలలో దాటవేయాలంటే 6 రోజులకే పరిమితం చేసి ప్రజలలో 3 రోజులు విద్యార్థుల కేసుల పైన వాయిదాలు వేసుకున్నారు. ఇంతకంటే తక్కువ రోజులు పోయిన చంద్రబాబు నాయుడు సంగతి ఏంది? మేమన్నా 50 ఆదర్శంగా తీసుకొని మేము ప్రభుత్వం నడపాల్సి చెప్తే అదే చెప్పండి. సమస్య గురించి మాట్లాడమంటే అసెంబ్లీలో చేసిన వ్యవహారం ఆ విధంగా ఉంది. దాని తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రకటన చేసిన తర్వాత స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అని చెప్పి దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో దాని అమలు చేయలేదు. అది సాధ్యం కాదు. అది ముఖ్యమంత్రి ఏ సబ్ కమిటీ అయినా ఏదైనా దాన్ని ఇంప్లిమెంట్ ఏ రాష్ట్రం చేయలేదు. కాబట్టి ఏ రాష్ట్రం అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏది ఇచ్చినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అది సాధ్యం కాదు. ఇదివరకు ఉన్నటువంటి ఏడు కంటే మన రైతులకు సాయం కంటే పెద్ద ఎత్తున సాయం మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ చేసినాం. మనం రెట్టింపు కంటే ఎక్కువ చేసినాం మనం. ఇది అయిపోయినాక ఇక కలర్ పోయినటువంటి ధాన్యాన్ని కొనడానికి కేంద్రాలు పెట్టాం. పెద్ద ఎత్తున మేము పెడుతున్నాం.
దానికి కూడా రైతులకు నష్టం లేకుండా కొనే పద్ధతి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. Right. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఎక్కడ ఓపెన్ అదే కాలేదు. మాట్లాడితే అరే, అదే కాలేదంటే అది కాదండి. ఇప్పుడు రైతు పండించుకొని నేను చెప్తా ఇట్లా కూర్చుంటాడా? కొనుగోలు కేంద్రాలు మధ్య ధరాలకు చేతిలో పెడతా ఉన్నారు. మధ్య ధర లాభం కొనుగోలు కేంద్రాలు లాభం వచ్చిన తీసుకుంటారా? కొనుగోలు కేంద్రాలు ఎన్నడన్నా వరి కోయకముందు ఎవడన్నా పెట్టిండా ఈ రోజు వరకు? లేదా అది ఇప్పుడు కోసిండు. దానికనే కొనుగోలు ఈ తారీఖు రోజున ఎక్కడైనా ఈ రోజు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మీరు జిల్లాలలో కూలీలు తీసుకొని మీరు అడగండి రైతులు ఏ జిల్లా కలెక్టర్లు కానీ ఏ కేసీలు కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టినారు ఈ రోజు వరకు కూడా ఈ విషయాలు చెప్పండి. నేను రైతును, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను పంట పండిస్తా, నేను ఎమ్మెల్యేగా ఉండి కానీ మంత్రుండి కానీ నేను ఊరికి పోయి వ్యవసాయం చూసుకుంటా. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు వ్యవసాయం చేసింది లేదు, వ్యవసాయం దగ్గరికి పోయింది లేదు. ఇటువంటి వాళ్ళు మా వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకునేటువంటి బియ్యం తీసుకున్న దాన్ని స్టోర్ చేయడానికి అవకాశం లేదన్నటువంటి పేరుతో అధికార యంత్రాంగం ఈ రోజున వాటిని సేకరించడం మానేసింది అన్నటువంటి అదంతా ఒట్టి మాటలు. మా దగ్గర మిల్లర్స్ మా నల్గొండ జిల్లా అంటే కొనకూడదు, ఎందుకంటే మా దగ్గర ధాన్యం విపరీతంగా పండుతుంది. కాబట్టి అయినా కూడా కొంటా ఉన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఎంటర్ అయింది, ఎఫ్సిఐ ఎంటర్ అయింది, వ్యాపారులు కొంటున్నారు. అది కాదు, మాకు తక్కువ చెప్పండి. కొనుగోలు కేంద్రాలు పెట్టినాము, రైతులకు చెప్పండి. ఓన్లీ ఒక నల్గొండ జిల్లాలోనే ఉంది, రాష్ట్రం మొత్తం మీదనండి. గుంటూరు భయపడుకుంటున్నావు కానీ మినిమం ప్రైస్ కంటే ఓ 50 రూపాయలు ఎక్కువనే కొంటున్నారు. ప్రభుత్వం కూడా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మరి అలాంటి కొనుగోలు చేసినప్పుడు రైతులు ఈ రోజున చంద్రబాబు సభలకి లేదంటే చంద్రబాబు ఈ రోజున అక్కడికి కూర్చున్నప్పుడు వచ్చిన పార్టీ క్యాడర్ ఉంది, పార్టీ క్యాడర్ ఎట్లా కదులుతుంది, ఎట్లా కదులుతుంది? ఎందుకు సిపిఎం సిపిఐ వాళ్ళందరూ కూడా వీళ్ళకి అమ్ముడు పోయి వీళ్ళెంబడే ఉన్నారు కదా, వీళ్ళెంబడే ఉన్నారు కదా. దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఆరోపణలు చేసి అలాంటి అగౌరవపరిచే మాట మాట్లాడి సంఘీభావం వస్తే మీకు సంఘీభావం చెప్పే ధైర్యం లేదు, ఆ మానవత్వం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాంట్లో ఎవరండి వచ్చింది? కర్ణాటకలో నామరూపాలు లేకుండా పోయినటువంటి వ్యక్తి మరి అజిత్ సింగ్ ఏముందా? ఏదో విధంగా అది కాదండి, కుక్కదోక పట్టుకొని గోదావరి ఇదినట్టుంది వాళ్ళ పరిస్థితి. తెలుగుదేశం దగ్గరికి వచ్చినటువంటి నేతల గురించి చెప్తున్నారు. ఒక్కటే చెప్తానండి, తెలుగుదేశానికి ఒక్కటే మేము చెప్పేది ఏంటంటే దీనివల్ల మీకు రాజకీయ ప్రయోజనం దొరకదు. రైతులు మిమ్మల్ని విశ్వసించారు, అవసరం లేదు. రైతులు మిమ్మల్ని విశ్వసించారు. రైతుల గురించి మా ప్రభుత్వం ఉంది, రైతుల గురించి మేము చేసిన ఈ రోజు కూడా కనుక మేము ప్రజల పక్షాన్ని నిలబడాలి, రైతుల పక్షాన్ని నిలబడాలి. ఈ రోజు కూడా మొత్తం పోరాటం చేస్తాం. ఈ రోజు కూడా సరైన రైతులందరూ వస్తున్నారు, రైతులకు సపోర్ట్ రైతులు మమ్మల్ని నమ్ముతారు తప్ప పార్టీ అధికారంలో ఉంది. కనీసం న్యాయదీక్ష పడితే ఒక డెలిగేషన్ కనీసం మంత్రులు ఇద్దరు మంత్రులు ఎందుకు వస్తారండి? అది కాదు, రాజకీయంగా చెప్పండి మీరు, అదే చెప్పండి మీరు. దానికి ఏం మీరు ఉన్నదండి? కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రభుత్వం ఆ ఉద్దేశంతో ఇది రాజకీయ పరమైనటువంటి దీక్ష ఉద్దేశంతో ఈ సంప్రదాయాలు రాజకీయపరమైన దీక్ష. మీరు ఇక్కడ ఏమన్నారు? మీరు పెద్ద ఎత్తున అవమానం జరిగింది. చీఫ్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి వ్యవహారం ఎట్లుండాలి? అసెంబ్లీలో ఏంటంటే అనగానే ముఖ్యమంత్రి సిగ్గుచరం లేకుండా
పోలీసు వాళ్ళు వచ్చారు. జిల్లా తిరుగుమని చెప్పండి, చెప్తారు అది సంగతంతా అక్కడ. పోలీసు వాళ్ళు చెప్పారు. మార్షల్స్ ను తీసుకొచ్చి పెట్టేదాకా అలాంటి సంప్రదాయం సంప్రదాయం తెలియక అదే అండి. ప్రవర్తిస్తున్నారన్న ఆ రంగంలో ఏం చేస్తారా? తీసుకొచ్చి అరెస్ట్ అనగానే లేచి